వాళ్ళు గాలికి వదిలిపెట్టి మసాజ్ చేస్తున్నారు లండన్లో వేరే కంట్రీస్లలో వాళ్ళు వదిలిపెట్టి రాష్ట్రానికి ప్రతిష్ట చేసేటువంటి యూనివర్సిటీ ఎవరు పడితే వాడు అడుగుతుంది. అలాంటి ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్లో రేడియో ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు యువతకు రకరకాల చేస్తూ యూత్ను ఆకర్షించాలా అని చెప్పి ఒక మంచి ఈవెంట్ చేస్తే ఈ ఈవెంట్లో మంత్రి నిర్ణయం తీసుకుంటూ చేయాలా వద్దని అలా వాళ్ళ అమౌంట్ ఎక్కడ పోయింది? బ్యాంకులో ఉంది కదా, బ్యాంక్ అకౌంట్లో రికవర్ చేయండి. నిజంగా అవినీతి జరిగితే రికవర్ చేయడానికి మీరు నోటీస్ ఇవ్వండి. బ్యాంకు ఉన్నాయో చూడండి. లక్షల కోట్ల కోట్లను వదిలిపెట్టేసి 50 కోట్ల రూపాయల మీద కేటీఆర్ని బంధనం చేయాలా, కేసీఆర్ బంధనం చేయాలా అని చెప్పి ప్రజలను దూరం చేయడానికి కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కోర్టుల మీద న్యాయస్థానంగా మాకు నమ్మకం ఉంది. ఈడీ విచారణ చేసినా కూడా తెలుస్తుంది. వాళ్ళు విచారణ పిలిపించి మళ్ళీ అరే జనంలో ఏదో చేసినారు, ఏం చేయలేదు. జనంలో చిన్న స్కీమ్లు అమలు చేయాలని ప్రజలలో ఆందోళన చేస్తారు. వీళ్ళని ఈ పనులు పెట్టినట్లయితే మన హామీల మీద ఎవరు గొడవ చేయరు, ప్రజలలో దూరం చేయాలనేది ఈ 15 రోజులకు 4 రోజులకు వేరే కార్యక్రమం చేస్తుంటారు. వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవడానికి చేసేటువంటి కూడా ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఈ రేసింగ్ ఇప్పటికే ఇంప్రెషన్ వల్ల బంధమైంది. ఇంకా వాళ్ళే కోట్లు వేస్తారు. కోట్ల 4 మావి రద్దు చేసేందుకు మేము ఎన్నో ప్రచారాలు చేసుకున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. మీరు రద్దు చేయడం వల్ల నష్టం జరిగిందని వాళ్ళు పరువు నష్టం వేయచ్చు, లేకపోతే ప్రాపర్టీ మాకు లాస్ అయిందని కూడా ఇవ్వచ్చు. వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇలా ఏం చేయని దానికి ఇట్లా విచారణ జరిపించడము అని చేయడం, బంధం చేయడం ఉంటుంది. ఎన్ని విచారణ చేసినా బయటపడుతుంది. న్యాయస్థానం ఎన్ని బంధనం చేసినా కానీ ప్రజలను దూరం చేయలేదు. ప్రజలలో బలంగా ఉంది కేసీఆర్ గారు. సార్ ఏసీపీ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేయబోతుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి ప్రిపేర్ అయి ఉన్నారా? మెంటల్ గా ఖచ్చితంగా ప్రిపేర్ అయినాడు. మా నాయకుడు ప్రిపేర్ అయినాడు. అరెస్ట్ చేసినా జైలు పోతా వస్తా, ప్రజలు చూస్తున్నారు కదా. నేను చేసింది ఏంది? నేను ఈ రేజ్ చేసింది తప్ప, ఈ రేజ్ తీసుకొచ్చి ప్రతిష్ట నిజం తప్ప 700 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు రావచ్చు చేయడం తప్ప, తెలంగాణ ప్రతిష్ట దేశ విదేశాల్లో ఎక్కడ జరుగుతుందంటే ఇగో హైదరాబాద్ జరుగుతుందని పేరు రావడం తప్ప నేను ఏం చేసిన తప్పేంది? ప్రజల్లో తెలుస్తుంది. పోతా జైల్లో పోతా పెడతారు కదా, పెట్టని అనే ధైర్యంతోనే ఉన్నాడు. విచారణ కూడా రావడం జరిగింది కదా. ఖచ్చితంగా ఏం జరిగినా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.